వెల్కమ్ టు గోపిలక్స్ వరల్డ్. ఇప్పుడు మీకు కొత్త రకంగా గుమ్మాలో కిటికీలు అన్నీ చూపిస్తాను, సైజ్తో సహా ఏ మీటర్తో చేశారు ఏంటంటే మొత్తం వివరంగా చెప్తాను. ఇప్పుడు ఈ కిటికీ చూడండి, ఇలాగైతే 3 అడుగులు ఉంటుంది, సైజ్తో సహా చూపిస్తాను మీకు. చూడండి ఇలాగైతే 3 అడుగులు ఉంది, హైట్ కూడా చూపిస్తాను మీకు మొత్తం. ఇప్పుడు హైట్ వచ్చినప్పటికి 4 అడుగులు ఉంటుంది చూడండి. హైట్ కూడా హైట్ వచ్చినప్పుడు 4 అడుగులు చూడండి హైట్. ఇది ఏ మెటీరియల్తో చేస్తారంటే డబుల్ పీసెస్తో చేస్తారు ఈ మెటీరియల్ అయితేనే. 100 years గ్యారంటీ అయితేనే. అసలు ఎప్పుడు చదిపెట్టదు, ఆ వర్షంలో కూడా తెలిసినాయి కానీ పోవి అయితేనే. ఇప్పుడు కిటికీ అయిపోయింది కదా, ఇప్పుడు గుమ్మం కూడా చూపిస్తాను సైజ్తో సహా చూడండి. ఇలాగ అడ్డంగా అయితే 3.5 ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను మొత్తం రియల్గానే. చూసారు కదా, ఇప్పుడు హైట్ కూడా చూపిస్తాను ఎంత ఉందని. హైట్ చూసారు కదా, ఇప్పుడు అయితే హైట్ కూడా 6-9 వచ్చింది చూడండి సారీ. ఇక్కడ చూసారు కదా, ఇది అయితే 2 కాణాల కిటికీ, ఇది అయితే గుమ్మం. ఇది ఇప్పుడు అచ్చేది కూడా 3 కాణాల కిటికీ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు సైజ్తో సహా చూడండి సారీ. ఇలాగ సైజు అయితే 4.5 ఉంటుంది, 4.5 ఉంది అలా సైజు అడ్డంగానే. హైట్ కూడా చూపిస్తాను ఎంత ఉంటాడో మీకు. హైట్ చూసుకుని వచ్చి అయితే 4 అడుగులు వచ్చింది హైట్ చూడండి. మొత్తం కరెక్ట్గా 4 అడుగులు వచ్చింది. చూసారు కదా, అన్నాడు మీకు ఒకటి చూపించాను, అది సింహద్వారం, ఇది కూడా సింహద్వారమే. ఇంకోటి చూపిస్తున్నాను, ఇచ్చేడు ఉన్నాడు అయితేనే. ఇది ఎంట్రన్స్ కు ఉంటది కాబట్టి సింహద్వారం అని ఉంటారు. ఇలాగ అడ్డంగా వచ్చేసి 3.5 అడుగులు ఇది అయితేనే చూడండి సార్. ఇక్కడ హైట్ కూడా అయితే సేమ్ హైట్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు. హైట్ చూడండి కరెక్ట్గా 6-9 వచ్చింది. ఇప్పుడు అలాగే ఇచ్చేది కూడా 3 కాణాల కిటికీ ఉంది, ఇది కూడా సైజ్ కూడా చూపిస్తాను మీకు క్లారిటీ రావాలి కదా అన్నీ. ఇలాగ అడ్డంగా వచ్చేసి అయితే 4.5 ఉంది, 4.5 అడుగులు చూస్తున్నారు కదా మీకు క్లియర్గానే. అలాగే హైట్ వచ్చినప్పటికీ 4 అడుగులు ఉంటుంది. ఇది చూడండి కరెక్ట్గా 4 అడుగులు వచ్చింది హైట్ వచ్చేసి ఇది. ఇప్పుడు అయితే మీరు పెద్దవి చూసారు కదా కిటికీలు, ఇప్పుడు కిచెన్ రూమ్లో చిన్న కిటికీలు ఉంటాయి కదా, అది కూడా చూపిస్తాను సైజ్తో సహా చూడండి. అలాగే అడ్డంగా వచ్చేసి 3 అడుగులు కిటికీ అయితేనే, 2 కాణాల కిటికీ చిన్నది. ఇది హైట్ వచ్చినప్పటికి 2.5 అడుగులు ఇది హైట్ చూడండి. మీరు కదా లోన్ కూడా మొత్తం అన్నీ చూపిస్తాను మీకు గుమ్మాలో సైజ్తో సహా. ఇంకా లోన్ ఉన్నాయి చాలా, 4 గుమ్మాలు ఉన్నాయి, కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మీరు బయట గుమ్మాలు చూసారు కదా, అవి 3.5 ఉంటాయి. లోన్కి వచ్చినప్పుడు కొంచెం సైజ్ చెక్ చేయండి 4 అంగుళాలు. మీకు సైజ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. కరెక్ట్గా 3 అడుగులు 2 అంగుళాలు ఉంటుంది ఇది చూడండి. ఇక లోన్ ఇచ్చి గుమ్మాలకి అయితేనే టైల్స్ వేసుకుంటాం గురించి అడ్డు రాకుండా గడపలు ఉండవు కింద అయితేనే. హైట్ వచ్చేసి 6 అడుగులు 9 అంగుళాలు ఇది అయితేనే చూడండి. మీకు క్లియర్గా చూపిస్తాను సైజ్తో సహా. ఇప్పుడు చిన్న కిటికీ చూపిస్తాను, 2 కాణాలతో కిచెన్ రూమ్లో పెట్టుకుని సైజ్ కూడా చూద్దాము సారీ ఎంత ఉంది ఏంటండి. ఇది మీరు సైజ్ చూసుకున్నట్టు అయితే అడ్డంగా ఇచ్చి 3 అడుగులు ఉంది చూడండి. మీకు క్లియర్గా చూపిస్తాను, మీకు కూడా తెలాలి కదా. హైట్ వచ్చినప్పటికి హైట్ చూద్దాం ఎంత ఉంది. హైట్ వచ్చినప్పుడు 2 అడుగులున్నర ఉంది హైట్ చూడండి సార్. కరెక్ట్గా 2 అడుగులున్నర వచ్చింది.
ఫ్రెండ్స్ ఇది హైట్ వచ్చేసినప్పటికి 2.5 అడుగులు చూడండి, క్లియర్గా ఉంటుంది. ఇప్పుడైతేనే కరెక్ట్గా 2.5 అడుగులు వచ్చింది. అడ్డంగా చూసుకున్నట్టయితే 3 అడుగులు కరెక్ట్గానే చూస్తున్నారు కదా, కరెక్ట్గా 3 అడుగులు. ఇప్పుడు ఇంకా లోన్ ఉన్నాయి గుమ్మాలు, అవి కూడా చూద్దాము సైజు ఎంత ఉన్నాయి ఏంటని. మీరు ఈ క్వాలిటీ చూసుకున్నట్టయితే అసలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇల్లు ఎంత లైఫ్ ఉంటుందో ఇవి కూడా అంత లైఫ్ ఉంటుంది. మామూలుగా మొన్న చెక్కలతో చేసి అయితే 10 సంవత్సరాలకి అయితే చెదెట్టేసి మొత్తం పోతాయి. ఇదనుకో వర్షం తెడిసినా ఎండ తెడిసినా ఏమవుతుందో అవుట్ చూసుకున్నప్పుడు వర్షం వచ్చినా కానీ పోయేది అయితే ఏముండదు. జాయింట్లు అన్నీ కరెక్ట్గా వెళ్తాయి. కిటికీలు అనేవి ఫిట్టింగ్ అంతా చాలా బాగుంటాయి. చూడండి ఒకసారి ఎంత ఫ్రేమ్ అనేది ఎంత నీట్గా వచ్చిందండి చుట్టూరుని. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి తీయండి, కొనుక్కోండి గుమ్మలు. ఇవి లైఫ్ అనేది చాలా బాగుంటుంది కిటికీలకి. ఇప్పుడు ఎవరిని కూడా ఇంకో కిటికీ ఉంది, ఇది కూడా చూపిస్తాను. 2 కానాల కిటికీ ఇలాగ అడ్డం కొట్టినప్పుడు 3 అడుగులు. ఇది బెడ్రూమ్ కిటికీ అండి. ఇది 3 అడుగులు చూస్తున్నారు కదా అడ్డంగానే. హైట్ వచ్చినప్పటికి ఎంత హైట్ వచ్చినప్పుడు కరెక్ట్గా 4 అడుగులు వచ్చింది. చూడండి సార్ కరెక్ట్గా 4 అడుగులు. అసలు మీరు క్వాలిటీ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. మన ఊర్లో చేసిన చెక్కల గుమ్మాలు కానీ కిటికీలు కానీ అట్ల కన్నా చాలా బెస్ట్ కంపెనీ ఇది అయితేనే. ఇవి అయితే మన ఊర్లో దొరకవి అసలు. విజయవాడ నుంచి తీసుకొచ్చాము అక్కడ లోడుతోని. విజయవాడలో దొరుకుతాయి అసలు. ఇక్కడ అయితే ఎక్కడ దొరకవు లోకల్ అయితేనే. లోకల్ అయితే పీవీసీ దొరుకుతాయి. అక్కడ విజయవాడ నుంచి WPC కంపెనీ. ఈ కంపెనీ అసలు మన ఊర్లో దొరకదు, కొత్తగా వచ్చిన కంపెనీ ఇది అయితేనే. అవుట్ సైడ్ బాత్రూమ్ కిటికీ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. రండి ఒకసారి చూద్దాము. చూడండి కిటికీ ఎంత అందంగా ఉందో, మొత్తం సైడ్తో సహా చూపిస్తాను. కరెక్ట్గా 2 అడుగులు 2 అంగుళాలు వచ్చింది అద్దంగా అయితేనే. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాము. ఇలాగా హైట్ ఎట్టినప్పటికి 1.5 అడుగులు వచ్చింది కరెక్ట్గానే. మీరు చూస్తున్నారు కదా ఈ గాడిలన్నీ దేనికి అనుకుంటున్నారు, గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారు. ఇవి లోన్ నుంచి బయటికి కనపడరు, బయట నుంచి లోన్ కనపడకుండా ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఫిట్టింగ్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నాయి. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చినప్పటికి ఎడ్జిక్స్ అనేది లోన్ బ్యాట్ స్మెల్ ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ కూడా గ్లాస్ ఫిట్టింగ్ చేస్తారా. ఇప్పుడు చూసారు కదా మీరు అవుట్ సైడ్ అయితేనే కిటికీలు ఇవన్నీ. ఇప్పుడు లోన్ కూడా బాత్రూమ్ గుమ్మాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కంపెనీ వేసిన అయితే అసలు మీరు చూసుకోక్కర్లేదు, చాలా బాగుంటాయి. లోన్ చూద్దాం మొత్తం బాత్రూమ్ గుమ్మాలు ఎలా ఉన్నాయి ఏంటనేది సైజ్తో సహా చూపిస్తాను. మీరు అసలు వీడియో స్కిప్ చేయొద్దు. మన ఛానల్ కొత్త చూస్తున్నారు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయి, అన్నీ చూసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటని. మీరు చూస్తున్నారు కదా ఈ గ్యాప్ అనేది మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు పీవీసీ కిటికీ ఫిక్స్ చేస్తాం జరుగుతుంది మొత్తం. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫిక్స్ చేయకూడదంటది. లోపల బాత్రూమ్ గుమ్మలు అన్నీ చూపిస్తాను. రండి చూద్దాం ఒకసారి సైజ్తో సహా చూపిస్తాను మీకు అయితేనే. చూస్తున్నారు కదా ఈ బాత్రూమ్ గుమ్మలు అనేవి చాలా బాగున్నాయి. అడ్డంగా చూపిస్తాను సైజ్ అనేది. ఇలాగ అడ్డంగా వచ్చినప్పటికి 2.5 అడుగులు ఉంది. చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను మొత్తం. ఇలాగ హైట్ వచ్చినప్పటికి హైట్ ఎట్టినప్పటికి 6 అడుగులు 9 అంగుళాలు మొత్తం హైట్ చూస్తున్నారు కదా. మీరు అక్కడ ఈ గ్యాప్ అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ కమోడ్ వస్తే ఇప్పుడు కొత్త మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ మొత్తం టాపీ మేస్త్రీల పని అంతా అయిపోయిన తర్వాత టైల్స్ అన్ని వేసిన తర్వాత అప్పుడు ప్లంబర్ వాళ్ళు బిగెత్తారు ఈ కమోడ్ అనేది. మీరు చూసుకున్నట్టయితే అవి వేరే కమోడ్ ఇది కొత్త మోడల్ వచ్చింది. దాదాపుగా ₹1,00,000 వరకు ఉంటుంది ఈ కమోడ్ అనేది. మొత్తం టైల్స్ అనేవి ఫిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ప్లంబర్ వాళ్ళు మొత్తం బిగెత్తారు. ఇప్పుడు బాత్రూంలోనికి వెళ్ళి చూద్దాం ఎలా ఉన్నది ఏంటని మొత్తం చూపిస్తాను. ఇక్కడ అవుట్సైడ్ చూసినప్పటికైతే ముందు చూపించాను కదా గుమ్మ, అదే సేమ్ సైజ్ ఇది అయితేనే. ఇలాగ అడ్డంగా 2.5 ఉంటుంది. హైట్ వచ్చినప్పటికి 9 అడుగులు మొత్తం
హైట్ అనేది. చూడండి మొత్తం బాత్రూమ్ ఇవంతా ఎలా ఉన్నది ఏంటనేది. మీరు అక్కడ చూసుకున్నట్టయితే బయట నుంచి చూపించాను మీకు అయితే నీ కిటికీ అనేది. ఇప్పుడు లాన్ నుంచి చూడండి ఒకసారి కిటికీ ఎలాగా అంటుందో ఏంటనేది. ఈ గ్యాప్లో అయితే అద్దాలు ఫిక్స్ చేస్తారో మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను మీకు అయితేనే. ఇచ్చేది చూసుకున్నట్టు ఈ గుమ్మంకి చెక్కలు అయితేనే ఫ్రేమ్ బెండ్ రాకుండా పెట్టారు ఈ చెక్కలు అనేవి. తర్వాత పని అయిపోయిన తర్వాత మొత్తం తీసేసుకొచ్చాం కదా ఇల్లు అయిపోయిన తర్వాత. ఈ కింద కూడా చూసుకున్నట్టయితే అదే మొత్తం సైజు మారకుండా పెట్టారు అలాగ అడ్డంగా చెక్క అనేది. మొత్తం పని అంటే అయిన తర్వాత అప్పుడు తీసేయచ్చు చెక్క అయితేనే. మీకు అక్కడ బయట సైడ్ నుంచి చూపించాను కదా, ఇప్పుడు లాన్ నుంచి చూపిస్తున్నాను. అడ్డంగా చూసుకున్నట్టయితే 9 అంగుళాలు ఉంటుంది అయితేనే. కరెక్ట్గా 9 అంగుళాలు ఇచ్చింది. ఇలాగ హైట్ చూసినప్పటికైతే 4 అడుగులు. చూడండి కరెక్ట్గా 4 అడుగులు అయితే వచ్చింది. మొత్తం కమర్ ఫిక్స్ అయినప్పుడు మొత్తం 2 అడుగులు గ్యాప్ ఉంటుంది. అంటే మొత్తం టైల్స్ అని వేసినప్పుడు మొత్తం కరెక్ట్గా గ్యాప్ అనేది మొత్తం టైల్స్ అని వేసినప్పుడు మొత్తం కరెక్ట్గా సరిపోతుంది కమోట్ అనేది. మీరు చూసారు కదా ఈ బాత్రూమ్ అనేది 2 బెడ్రూమ్లకి మధ్యలో ఉంటుంది బాత్రూమ్. ఇప్పుడు పని అవ్వలేదు కాబట్టి ఇలా ఉంది. పని అయిన తర్వాత మొత్తం మధ్యలో గ్లాస్ వచ్చేస్తుంది. ఇచ్చేది నుంచి అచ్చేది చూస్తాం కనపడదు, అచ్చేది నుంచి ఇచ్చేది చూస్తాం కనపడదు. మధ్యలో గ్లాస్ వచ్చేస్తుంది అటు ఇటు కనపడకుండా మొత్తంగా అయితేనే. మొత్తం పైనుంచి కింద వరకు వచ్చేస్తుంది గ్లాస్ అనేది. మొత్తం టైల్స్ పని అయ్యి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాత్రూమ్ అచ్చేడు నుంచి ఇచ్చేడికి వాడుకుంటాం ఉండదు. అచ్చేడు వాడుకోవాలి బాత్రూమ్ అయితేనే మొత్తం గ్లాస్ బిగించిన తర్వాత. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అయితే ఈ బెడ్రూమ్ నుంచి చుట్టిన వాళ్ళు అయితే ఇచ్చేడు ఇలా వాడుకుంటారా. ఇచ్చేడు బెడ్రూమ్లో అయితే ఇచ్చేడు నుంచి వచ్చి ఇలా వాడుకుంటారు. ఇప్పుడైతే ఇలాగ పైన కావలేదు కాబట్టి వీళ్ళు తిరుగుతాం ఉంటుంది అటు ఇటుని. పని అయిపోయిన తర్వాత మొత్తం టైల్స్ అని వేసిన తర్వాత మధ్యలో గ్లాస్ వచ్చేస్తుంది పైనుంచి కింద వరకు. అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తాం కూడా ఉండదు, ఎవరు కూడా కనపడరు. అప్పుడు మీరు చూసారు కదా అయితే పెద్ద బెడ్రూమ్. ఇదైతే పెద్ద బెడ్రూమ్. పక్కన కూడా చిన్న బెడ్రూమ్ అనుకోదా, అది కూడా చూపించి ఏం చేస్తాను వీడియో అయితేనే. చూడండి పక్కకి వెళ్ళి కూడా చూద్దాం. అది కొద్దిగా చిన్నగా ఉంటుంది ఆ బెడ్రూమ్ అనేది. 2 సార్లు చూద్దాం వచ్చేడు వెళ్ళి. చూసారు కదా ఈ బెడ్రూమ్ అనేది చిన్నగా ఉంది. మధ్యలో బాత్రూమ్ వచ్చిన వల్ల బాత్రూమ్ లేకపోతే అది ఇది ఒకటే సైజు ఉంటుంది. కొద్దిగా చిన్న బెడ్రూమ్. చూడండి మొత్తం ఇవంతానే. మీరు చూస్తున్నారు కదా వర్క్లు అయితే పని చేస్తున్నారు. మొత్తం ఆయన పని చేస్తాం మీదకి అసలు చూసుకోక్కర్లేదు, చాలా బాగా చేస్తారు. ముందు కిటికీలు ఫిక్స్ చేసి ఇలా కట్టుబడి కడతారు మొత్తం. చూడండి అతను పెద్ద మేస్త్రి మొత్తం ఇతను చేస్తారు, చూసుకోక్కర్లేదు. పని అనేది బాగా చేస్తారు మొత్తం అన్నిని. ఇక్కడ మేస్త్రి కాదు సౌదీ నుంచి తీసుకొచ్చాము 3 నెలల గురించి పని బాగా చేస్తారని చెప్పి. మీకు కూడా అలాగనే కావాలంటే నెంబర్ ఇస్తాను, అతను ఫోన్ చేసి రామనండి. తెలుగు అయితే రాదు ఈయనకైతేనే. మీరు చూస్తున్నారు మొత్తం బిల్డింగ్ వ్యూ అంతానే 6 గుమ్మాలు 8 కిటికీలు ఉంటాయి. మొత్తం ఈ కంపెనీ అయితే వచ్చేసి PWC కంపెనీ. ఈ కంపెనీ మీరు చూసుకోక్కర్లేదు. ఎవరైనప్పుడు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు అయితే ఈ కొనుక్కోండి అసలు పోవు. 100 years గ్యారంటీగా వస్తాయి గుమ్మాలని. మామూలు చెక్కలు అయితే పోతాయి 10 సంవత్సరాలుగా చెత్త పెట్టేసి. వర్షం గట్లు పోతాయి, వర్షం పడినా కానీ ఎండ వచ్చినా కానీ అసలు పోవి గుమ్మాలు అయితేనే. చూసారు ఫ్రెండ్స్ ఇటుక అనేది ఎంత నాణ్యంగా ఉందో చూడండి. ఇది అయితే రావులపాలెం నుంచి తెప్పించారు ఇటుక అనేది. మొత్తం ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడగా చాలా దూరం నుంచి వచ్చినాయి ప్రతి ఒక్కటి మేస్త్రులు కూడానే. మీరు చూసారు కదా డ్రిల్ అనేది 12 mm డ్రిల్ ఇది అయితేనే. అసలు మన ఊర్లో చూసినట్టయితే ఇంత క్వాలిటీగా రాది డ్రిల్ అనేది. ఈ మొత్తం విజయవాడ నుంచి తయారు చేసి తీసుకొచ్చారు గుమ్మాలో మొత్తం కిటికీలు అన్ని. డ్రిల్ కూడా అక్కడదే. మీరు పేడ్ ప్రమోషన్ కాదు, మామూలుగా మేము తీయాలని చెప్పి తీసాము, ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి మీ గురించి. చూసారు కదా ఈ కంపెనీ సంబంధించిన స్టిక్కర్ అని మొత్తం నెంబర్ అన్ని ఇక్కడ ఉంటాయి. అలాగే నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తాను. మొత్తం ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి, మొత్తం డీటెయిల్స్ అని చెప్తారు. మీరు ఈ కంపెనీ చూసుకున్నట్టయితే స్పేస్ ఈకోప్లాస్ట్ కంపెనీ ఇది అయితేనే. సేవ్ ట్రీస్ సేవ్ చేస్తాం. ఇప్పుడు మన ఊర్లో అయితే చెట్లు నరికేసి అన్నీ మొత్తం చేస్తూ ఉంటారు. అలాగైతే మనకు ఆక్సిజన్ అందరూ పొల్యూషన్ అసలు ఎక్కువైపోతుంది పొల్యూషన్ అనేది. ఆక్సిజన్ ఏమనుకుంటానే ఈ కంపెనీ అయితే డబుల్ పీసీ మెటీరియల్తో చేస్తారు ఈ మెటీరియల్స్ అన్నీ.
ఈ కంపెనీ అయితేనే. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబరు. ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ చేశాను. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియో ఎలా ఉన్నది ఏంటంటే మొత్తం కామెంట్ చేయండి.